సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర జరిగిన కాల్పుల ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. 2 రోజులుగా 10కి పైగా ప్రత్యేక బృందాలతో దర్యాప్తు జరిపిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితుల్ని గుజరాత్లోని భుజ్లో స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకుని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అప్పజెప్పారు. నిందితులిద్దరిని బీహార్కు చెందిన విక్కీ గుప్తా, సాగర్ పాల్గా గుర్తించారు. వారిద్దరూ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్లో సభ్యులని పోలీసులు తెలిపారు. హెల్మెట్లతో ముఖం కవర్ చేసుకుని దుండగులు బైక్పై వచ్చి 4 రౌండ్లు కాల్పులు జరిపినట్టు దర్యాప్తులో తేలింది. 2 రోజుల క్రితం సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర ఉదయం పూట దుండగులు కాల్పులు జరపడం సంచలనంగా మారింది. సల్మాన్ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆయన నివసించే గెలాక్సీ అపార్ట్మెంట్స్ ముందు ఇద్దరు దుండగులు 4 రౌండ్ల కాల్పులు జరిపారు. ఇద్దరు దుండగులు బైక్పై వచ్చినట్టు గుర్తించారు. కాల్పులు జరిపిన వెంటనే అక్కడి నుంచి వారు పరారయ్యారు. దీనిపై ఫిర్యాదు అందడంతో స్థానిక పోలీసులతో పాటు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాల్పులు జరిగిన కొన్ని గంటల తర్వాత లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కాల్పులకు బాధ్యత వహిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కాల్పులు జరిపింది తామేనని లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అనుమోల్ బిష్నోయ్ చెప్పాడు. ఇది ట్రైలర్ మాత్రమే అని, పిక్చర్ ముందుందని అన్నాడు. ఈసారి ఇంటిపై కాల్పులు జరపబోవని, ఇదే లాస్ట్ వార్నింగ్ అని హెచ్చరించాడు. సల్మాన్కు గతంలోనూ బెదిరింపులు వచ్చాయి. గతేడాది మార్చిలో సల్మాన్ను బెదిరిస్తూ ఈమెయిల్స్ రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ముంబై పోలీసులు గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్నోయ్, గోల్డీ బ్రార్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎన్ఐఏ దర్యాప్తులో సైతం గ్యాంగ్స్టర్లు సల్మాన్ను టార్గెట్ చేస్తున్నట్టు తెలిసింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన భద్రతను పెంచింది. సల్మాన్కు వైప్లెస్ భద్రత కేటాయించింది. అలాగే సల్మాన్కు గన్ లైసెన్స్ మంజూరు చేసింది. అప్పటి నుంచి ఇద్దరు సాయుధ గార్డులు సల్మాన్కు భద్రత ఇస్తున్నారు. కృష్ణ జింకలను వేటాడిన కేసు విచారణ సమయంలో లారెన్స్ బిష్నోయ్ సల్మాన్పై విమర్శలు చేశారు. బిష్నోయ్ల మనోభావాలను సల్మాన్ దెబ్బతీశాడని ఆరోపించాడు. కొన్నాళ్లుగా సల్మాన్కు బెదిరింపులు వస్తున్నాయి. సల్మాన్ను హతమార్చడమే తన లక్ష్యమని గతంలోనే లారెన్స్ బిష్నోయ్ ప్రకటించాడు.